రికార్డులు క్రియేట్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్తో వస్తున్నారు. ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ ఈరోజు రిలీజ్ అయింది. ఇది ఎలా ఉందంటే ఖుషీ సినిమాలోని ఏమే రాజా సాంగ్ని మించిపోయేలా ఉంది. ఇక ఫస్ట్ సాంగ్ వచ్చింది దేఖ్ లేంగే సాంగ్. ఈ సినిమా 100 మిలియన్స్ క్లబ్లో చేరి నెక్స్ట్ లెవెల్లో హిట్ అయింది. ఓజీ మూవీతో ఇంతకుముందే సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ సినిమా ఏకంగా 350 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి తెలుగు ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సంవత్సరం మెగానామ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి మనకి మనశంకర వరప్రసాద్ మూవీ వచ్చి సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలో ది బిగ్గెస్ట్ సినిమాగా నిలిచిపోయింది. ఈ సినిమా ఎంతలా ఆకట్టుకుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ని అందరూ ఆకట్టుకొని 450 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి రీజనల్ ఫిలిం భాగంలో తెలుగు ఇండస్ట్రీలో రికార్డును బద్దలు కొట్టింది. అదేవిధంగా బాహుబలి, పుష్ప లాంటి సినిమా రికార్డును కూడా బ్రేక్ చేసింది. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాని ఈ సినిమా జస్ట్ 1 వీక్లోనే క్రాస్ చేసి తెలుగు ఇండస్ట్రీ రికార్డును బద్దలు కొట్టింది. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ తెలుగు ఇండస్ట్రీ రికార్డులు మరోసారి బద్దలు కొట్టేలా ఉన్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియా ఏంటో హరీష్ శంకర్కి తెలుసు. హరీష్ శంకర్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ ఏ రేంజ్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అప్పట్లోనే సాంగ్స్ కానీ సినిమా కానీ నెక్స్ట్ లెవెల్లో హిట్ అయింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఇందులో శ్రీలీల కూడా నెక్స్ట్ లెవెల్లో రోల్ పోషిస్తుంది. రాశి ఖన్నా కూడా హీరోయిన్గా ఉంది. అయితే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుందనే ప్రధాన కారణం ఈ సినిమా యొక్క దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఒక కారణమైతే హరీష్ శంకర్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మ్యాన్ రీజన్తో ఈ సినిమాకి చుక్కలు చూపించబోతున్నారు. ఇక సినిమా థియేటర్లో రిలీజ్ అయితే మాత్రం ఫ్యాన్స్ అందరికీ కూడా పండగనే చెప్పుకోవచ్చు. ఇందులో నెక్స్ట్ లెవెల్లో ఉండే ఐటెం సాంగ్ను కూడా పెట్టబోతున్నారు. దీనికి తమన్నా కానీ లేదా ఇంకొక హీరోయిన్ని పెట్టబోతున్నారట. ఇద్దరు కానీ ఉంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నారు. ఎంతమంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఈ సంవత్సరం పెద్ద సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. ఏప్రిల్ 30వ తారీఖున వస్తున్న పెద్ద మూవీ కూడా ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది. 400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న పెద్ద మూవీ మాత్రం పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతుంది కాబట్టి అదంటే వేరే సినిమా. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ కాకుండా అంతకుముందు వచ్చిన హరిహర వీరమల్లు సినిమా డిజాస్టర్ అయింది. ఈ సినిమా 50 కోట్ల నష్టాలు మిగిల్చింది. నిర్మాతకి తీవ్ర నష్టాలు మిగిల్చింది. అయితే నిర్మాతకి ఇప్పుడు మన ఈ ఉస్తాద్ భగత్ సింగ్లో కొంచెం వాటా ఇచ్చే అవకాశాలు ఉన్నాయట. అయితే 50 కోట్లు పోవడం పెద్ద కష్టమేమీ కాదు. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో 700 కోట్ల బడ్జెట్, 700 థియేటర్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. 700 థియేటర్లో రిలీజ్ అంటే మామూలు విషయం కాదు. మొత్తానికి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్కి పెద్ద అడ్డంకి ఏంటంటే దురంధర్ మూవీ కూడా మార్చి 19వ తారీఖున రిలీజ్ కాబోతుంది. దాంతోపాటు టాక్సిక్ మూవీ, ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా తలదన్నేలా ఈ 2 సినిమాలు ఉండటం, అందులోనూ తెలుగులో బీభత్సంగా చాలామంది కూడా సినిమాలు చూడటంతో ఈ 2 సినిమాలకి బాగా క్రేజ్ ఉంది. ఎంతమంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓన్లీ ఉస్తాద్ భగత్ సింగ్నే చూడాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసి ఇండస్ట్రీలో ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ నెంబర్ 1 హీరో. మీరేమంటారో కామెంట్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరో దొరకాలంటే తెలుగు ఇండస్ట్రీ పెట్టి పుట్టాలి. తెలుగు ఇండస్ట్రీలో 2 దశాబ్దాలుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెంబర్ 1 హీరోగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆయన రాజకీయాలకు పోయేసరికి ఆ భర్తీని వేరే హీరో భర్తీ చేశాడు. ఆయన పేరే ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీస్తున్నా కానీ రాజాసాబ్ లాంటి డిజాస్టర్ వచ్చింది. కానీ ఇండస్ట్రీలో రికార్డ్స్ బ్రేక్ చేయాలన్నా, రికార్డ్స్ క్రియేట్ చేయాలన్నా ఓన్లీ మెగా ఫ్యాన్స్కి మాత్రమే సాధ్యం. ఇలాంటి మెగా ఫ్యాన్స్ ఉన్న ఈ తరుణంలో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ మంచి మూవీతో రాబోతున్నాడు. హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి 7,000 థియేటర్లు క్రియేట్ చేయడం ఒక ఎత్తు అయితే, నెక్స్ట్ లెవెల్లో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టడానికి పవన్ కళ్యాణ్ మరొకసారి రుజువు చేసుకోవడానికి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టడానికి వస్తున్నాడు. ఏదేమైనా సరే ఉస్తాద్ భగత్ సింగ్లోని ఆరాప్ సాంగ్ నెక్స్ట్ లెవెల్లో క్రియేషన్ లెవెల్లో ఉండబోతుంది. దీనికి మ్యూజిక్ అందించిన చంద్రబోస్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. చంద్రబోస్ అంతకుముందే RRRలో పాన్ ఇండియా లెవెల్లో ఆస్కార్ అవార్డుని గెలుచుకున్నాడు. ఇక ఇందులోకి వచ్చేసరికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలను కాపాడే ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండబోతున్నాడు. 600 మందితో ఒక ఫైట్ సీన్ ఉండబోతుంది. ఆ ఫైట్ సీన్ ఎలా ఉండబోతుందో తెలుసా? బీభత్సంగా ఉండబోతుంది. ఆ ఫైట్ సీన్ కోసం అక్షరాల 8 కోట్ల బడ్జెట్ పెట్టారట. ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు దాటింది. కానీ నిర్మాతలకి కానీ ఈ సినిమా 100 కోట్ల నుంచి 150 కోట్ల లాభాలను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా సరే పవర్ స్టార్ గారు పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే ది బెస్ట్ సినిమాగా చెప్పుకోవచ్చు. ఎంతమందికి ఈ సినిమా ఇష్టం కామెంట్ రూపంలో తెలియజేయండి.